ఆరవ తరగతి సోషల్ ప్రజాస్వామ్య ప్రభుత్వం. మరి పాఠంలో రకరకాలైనటువంటి ప్రభుత్వాల గురించి, అలాగే ప్రభుత్వం యొక్క విధుల గురించి, సంక్షేమము, అభివృద్ధి ఇలాంటి అంశాల గురించి, మరి అలాగే ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాల గురించి, తర్వాత వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో 12వ పాఠం ప్రజాస్వామ్య ప్రభుత్వం. మామూలుగా ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు ఉంటాయి. సో ఆ ప్రభుత్వ విధుల్లో ప్రధానంగా రెండు రకాలైనటువంటి విధులు ఉంటాయి. ఒకటి సంక్షేమం, రెండు అభివృద్ధి. సంక్షేమము, అభివృద్ధి అనేటివి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి విధులు. మరి సంక్షేమము అనగానే సామాజిక పెన్షన్లు ఇవ్వడము, మరి అలాగే ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయం కానీ, లేదంటే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడము, ప్రజలకి డైరెక్ట్ గా యూజ్ అయ్యేటువంటి హెల్ప్ చేయడం అనేటువంటిది సంక్షేమం కిందికి వస్తుంది. మరి అభివృద్ధి అంటే రోడ్లు వేయించడము, అలాగే ప్రభుత్వ భవనాలను రూపొందించడము, అలాగే పెట్టుబడుల్ని ఆహ్వానించడము, వివిధ రకాలైనటువంటి కంపెనీలు పెట్టడము, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఇలాంటి అంశాలన్నీ అభివృద్ధి కిందికి వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రభుత్వం విధులు వచ్చేసి సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి అని చెప్పొచ్చు. సంక్షేమము, అభివృద్ధి రెండింటిని సమానంగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపితేనే ప్రభుత్వం అనేటువంటిది ఉత్తమ ప్రభుత్వంగా అనిపిస్తుంది. మరి ప్రభుత్వం యొక్క రకాలు చూస్తే ప్రధానంగా మూడు రకాలైనటువంటి ప్రభుత్వాలు మనము గమనించవచ్చు. ఒకటి రాచరిక ప్రభుత్వం, రాచరిక పాలన. మరి రెండు కులీన పాలన. మరి మూడోది వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం. సో మరి మూడు రకాల ప్రభుత్వాల్లో రాచరిక పాలన అంటే ఒకడే అధ్యక్షుడైంది, అంటే ఒకడే రాజుగా ఉండి పరిపాలిస్తే దాన్ని రాచరిక పాలన అంటాము. సో రాచరిక పాలనలో రాజు ఎలా ఎన్నుకోబడతాడంటే అతని యొక్క బలహీనతల మీద ఆధారపడి ఉంటుంది. బలమైనటువంటి వాడు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తే దాన్ని రాచరిక పాలన అంటాము. మరి కులీన పాలన అంటే కొంతమంది సమూహంగా ఉండి ఒక కూటమిగా ఏర్పడి పరిపాలిస్తే దాన్ని కులీన పాలన అంటాం. మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ప్రజల కోసం ఏర్పాటైన ప్రభుత్వాన్ని మనం ఏమంటామంటే ప్రజాస్వామ్య ప్రభుత్వము అంటాం. ప్రజల చేత ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాము. మరి నిర్వచనం ఇచ్చింది ఎవరంటే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి చక్కటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ప్రజల చేత ప్రజల కోసం ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రధానంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండేటువంటి లక్షణాలు చూస్తే ప్రధానంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. ఉంటుందని చెప్పొచ్చు. మరి అలాగే మెజారిటీ పాలన, ఈ రెండు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. మరి ఏంటి లక్షణాలు అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఆ ప్రతి పదవిని ప్రజల చేత ప్రతి పదవి కూడా ప్రజల చేత సెలెక్ట్ చేయబడుతుంది. అలాంటి దాన్ని ప్రాతినిధ్యం అంటే ఒక సమూహానికి, ఒక నియోజకవర్గానికి కానీ, లేదంటే ఒక గ్రామానికి కానీ ఒక వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య లక్షణం ఉందని చెప్పొచ్చు. మరి అలాగే అంటే నియోజకవర్గ స్థాయిలో అయితే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తాడు, గ్రామ స్థాయిలో అయితే సర్పంచు ప్రాతినిధ్యం వహిస్తాడు, ఇలాగనమాట. మరి అలాగే దాదాపు 2000 జనాభా దాటితే, గ్రామంలో ఒక 2000 జనాభా దాటింది అనుకోండి, 2000 జనాభా పైన ఉంటే అప్పుడు దాన్ని కొన్ని వార్డులుగా వివరిస్తారు. పైన ఉంటే కదా 2000 జనాభా ఉందనుకోండి, ఈ 2000 జనాభాని కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తారు. ప్రతి వార్డుకి మళ్ళీ ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఈ వార్డు మెంబర్ని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక 2000 జనాభా గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామాన్ని అంతా కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తారు. ప్రతి వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటాడు. మరి ఆ వార్డు మెంబర్ని ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం చూస్తే మెజారిటీ పాలన. అంటే ఏదైనా ఒక బిల్ పాస్ కావాలంటే, చట్టసభల్లో కానీ లేదంటే గ్రామ పంచాయతీలో కానీ ఒక బిల్ పాస్ కావాలంటే ఖచ్చితంగా దాన్ని మెజారిటీ సభ్యులు అంగీకరించాలి. మెజారిటీ సభ్యులు అంగీకరించినప్పుడే ఆ బిల్లు పాస్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామ పంచాయతీలోనే 20 మంది సభ్యులు ఉన్నారనుకోండి, 20 మంది సభ్యుల్లో ఒక 11 మంది ఒక బిల్లును అంగీకరించారు, 9 మంది అంగీకరించలేదు అనుకోండి. సో అధికంగా అంగీకరించినటువంటి సభ్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మాటే చెల్లుతుంది, ఆ బిల్లు పాస్ అయిపోతుంది. సో ఇలాంటి దాన్ని మెజారిటీ పాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అయి ఉంటుంది. అలాగే మెజారిటీ పాలన అంటే మెజారిటీ సభ్యులు యాక్సెప్ట్ చేసినటువంటి బిల్లు ఏదైనా సరే పాస్ చేయబడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు, లేదంటే ప్రజాప్రతినిధులను నియంత్రించడం అనేటువంటిది న్యాయస్థానాల ద్వారా జరుగుతుంది. న్యాయస్థానాలు, మరి అలాగే చట్టసభల్లో అయితే ప్రతిపక్షాలు, శాసనసభ, లోక్సభ ఉన్నాయి కదా, ఇట్లా చట్టసభల్లో అయితే ప్రతిపక్షాలు ప్రజాప్రతినిధులను నియంత్రిస్తాయి. మరి న్యాయస్థానాలు అయితే ప్రజాప్రతినిధులను నేరుగా నియంత్రించవచ్చు. అంటే ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ప్రశ్నించేటువంటివి న్యాయస్థానాలు మరియు చట్టసభలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రధానంగా సమానత్వం అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటివి రెండు జోడు గుర్రాలు లాంటివి. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి పౌరుడు సమానంగా చూడబడతాడు, ప్రతి పౌరుడికి సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజాస్వామ్యం గురించి తెలుస్తుందో, ఎప్పుడైతే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు చేయబడుతుందో ఆటోమేటిక్ గా సమానత్వం అనేది వస్తుంది. మరి అలాగే ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ప్రధానంగా అవగాహన ఎందుకు లేదంటే నిరక్షరాస్యత వల్ల ప్రజాస్వామ్యం అనేటువంటి దాని మీద అసలు అవగాహన లేకపోవడం వల్ల ఓటు హక్కుని సరిగా వినియోగించుకోలేరు. అంటే ప్రలోభాలకు లోపడి ఓటుని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోవడం వల్ల ప్రజాస్వామ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది అని చెప్పొచ్చు. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ఇంకా మాట్లాడింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి జాతీయ స్థాయిలో ఉంటుంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాము. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి పాఠం. దీంట్లో పెద్దగా ఏమి విషయాలు మాట్లాడలేదు కానీ
వచ్చేసి ప్రభుత్వం విధులు, సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు ప్రధానమైన విధులు. మరి ప్రభుత్వం వచ్చేసి మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయి: రాచరిక పాలన, కులీన పాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వం. రాచరిక పాలన అంటే ఒకడే రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తే దాన్ని రాచరిక పాలన అంటాం. కులీన పాలన అంటే కొంతమంది సమూహంగా ఒక కూటమిగా ఏర్పడి పరిపాలిస్తే దాన్ని కులీన పాలన అంటాం. మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటామని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము, మెజారిటీ పాలన అనే ప్రధాన లక్షణాలు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఒక గ్రామానికి సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తాడు, అది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. అందుకోసమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. మరి అలాగే మెజారిటీ పాలన ఉంటుంది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, అంటే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి బిల్లులు మాత్రమే పాస్ చేయబడతాయి. ఒకవేళ గ్రామ జనాభా ఒక 2000 ఉంటే దాన్ని వార్డులుగా డివైడ్ చేస్తారు. ప్రతి వార్డుకి ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఈ వార్డు మెంబర్ ని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి న్యాయస్థానాలు, చట్టసభలు ప్రజాప్రతినిధులను నియంత్రిస్తాయి. మరి ప్రజాస్వామ్యం, సమానత్వం అనేటువంటివి రెండు కూడా జోడుగుర్రాలు లాంటివి. ప్రజాస్వామ్యము సక్రమంగా అమలైతే సమానత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. మరి ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు కాలేకపోవడానికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత వల్ల ప్రజాస్వామ్యం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఓటు హక్కుని సరిగా వినియోగించుకోలేరు. మరి కేంద్ర ప్రభుత్వం అనేది జాతీయ స్థాయిలో ఉంటుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాఠం 13th లెసన్ చూస్తే మనము గ్రామ పంచాయతీ అని ఉంది. 13వ పాఠము గ్రామ పంచాయతీ. సో ఈ గ్రామ పంచాయతీ చాలా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా బిట్స్ వస్తాయి ఈ పాఠం నుంచి. సో గ్రామ పంచాయతీ అనగానే స్థానిక స్వపరిపాలన సంస్థలు అని చెప్పొచ్చు. అంటే గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన జరిగేది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానిక స్వపరిపాలన అనేది మొట్టమొదటిసారిగా స్థానిక స్వపరిపాలన అనేది స్థానిక స్వపరిపాలన అంటే స్థానికంగా పరిపాలించబడడం, స్థానికంగా ఉండేటువంటి అధికారులు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు పరిపాలన బాధ్యతలను తీసుకోవడం. సో ఈ స్థానిక స్వపరిపాలన అనేటువంటిది ముఖ్యంగా మౌర్యుల కాలం నుండి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మౌర్యుల కాలం నుండి. మరి ఈ స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరయ్యా అంటే స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్ అని గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్. మరి గ్రామీణ పాలన అనేటువంటి అంశం, గ్రామీణ పాలన అనేది ముఖ్యంగా చోళుల కాలం నుండే అమల్లో ఉంది అని చెప్పొచ్చు. గ్రామీణ పాలన అనేది స్థానిక స్వపరిపాలన అయితే మౌర్యుల కాలం నుండి ఉంది. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరంటే లార్డ్ రిప్పన్. గ్రామీణ పాలన అనేది చోళుల కాలం నుండి అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. మరి గ్రామ పంచాయతీలో ప్రధానంగా రెండు ఉంటాయి. ఒకటి గ్రామ సభ ఉంటుంది, మరి అలాగే గ్రామ పంచాయతీ ఉంటుంది. యాక్చువల్గా గ్రామ సభ, గ్రామ పంచాయతీ రెండు ఒకటి అనుకుంటాం, కానీ రెండు ఒకటి కాదు, రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో గ్రామ సభ అంటే వయోజన ఓటర్లందరూ గ్రామ సభలో ఉంటారు. వయోజన ఓటర్లందరూ అంటే 16 సంవత్సరాలు దాటినటువంటి ఓటర్లందరూ కూడా గ్రామ సభలో భాగస్వాములై ఉంటారు. మరి గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటాయంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉంటాడు, మరి అలాగే ఉప సర్పంచ్ ఉంటాడు, మరి అలాగే వార్డ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కలిపి దాంతోపాటు ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. పంచాయతీ కార్యదర్శి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి. వీళ్ళందరినీ కలిపి గ్రామ పంచాయతీ అంటాము. సో గ్రామ సభలో అయితే వయోజన ఓటర్లు అందరూ భాగస్వాములై ఉంటారు. మరి గ్రామ పంచాయతీలో అయితే
ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఉంటారు, పంచాయతీ కార్యదర్శులు ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆ గ్రామ సభ వచ్చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది ఎప్పుడు కూడా. అంటే ప్రభుత్వ పథకాలు ఏదైనా గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ప్రశ్నించడం కానీ, వాటి గురించి మాట్లాడుతూ, వాటి గురించి గ్రామ పంచాయతీని ప్రశ్నిస్తూ క్రియాశీలకంగా ఉంటుంది గ్రామ సభ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఓటర్ల జాబితా పంచాయతీ ఎలక్షన్లప్పుడు కానీ, ఏ ఎలక్షన్లప్పుడైనా సరే ఓటర్ల జాబితా అనేది సిద్ధం చేస్తారు. మరి ఓటర్ల జాబితాను సిద్ధం చేసేది ఎవరంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ప్రభుత్వ ఉద్యోగి సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. రెవెన్యూ అధికారులు ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారు. మరి తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీని, గ్రామాన్ని కూడా మొత్తం గ్రామంలో ఉండే జనాభానంతా వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటారు చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ప్రతి వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉంటారు. తర్వాత పంచాయతీలో, ఒక గ్రామ పంచాయతీలో దాదాపు 5 నుండి 21 వార్డులు ఉంటాయి. ఒక గ్రామ పంచాయతీ అంటే గ్రామం యొక్క సమూహాన్ని, గ్రామం పెద్దదా చిన్నదా అనేటువంటి దాని మీద వార్డుల యొక్క సంఖ్య డిపెండ్ అయి ఉంటుంది. సో దాదాపు గ్రామ పంచాయతీని 5 నుండి 21 వార్డుల వరకు విభజిస్తారు. మరి విభజించి ఒకవేళ 21 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, 21 వార్డుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని అప్పుడు నగర పంచాయతీ అంటాము. 21 వార్డుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని నగర పంచాయతీ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత వయసు వచ్చేసి, స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి అలాగే ఈ స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల్లో. మరి అలాగే 50%, చాలా ఇంపార్టెంట్, 50% రిజర్వేషన్లు స్త్రీలకు కేటాయించబడ్డాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ స్త్రీలకి కేటాయించబడినాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఎన్నికలు వచ్చేసి ప్రతి 5 సంవత్సరాలు జరుగుతాయి. ఎన్నికలు ప్రతి 5 years ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. మరి గ్రామాల్లో అయితే మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లలో ఒకటేమో సర్పంచ్ కి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. ఒకటి సర్పంచ్ కి వేస్తారు, ఇంకొకటి ఏంటంటే వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి వేస్తారు. ఒకటి సర్పంచ్ ఎన్నుకోవడానికి, సర్పంచ్ అభ్యర్థి ఎవరనే దానికి ఒక ఓటు వినియోగిస్తారు. ఇంకొకటి వచ్చేసి వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి ఇంకొక ఓటు ఉపయోగిస్తారు. మరి దాదాపు ఆ బ్యాలెట్ పేపర్ చూస్తే సర్పంచ్ కి అయితే దాదాపు వైట్ కలర్ పేపర్ ఉంటుంది. మరి వార్డు మెంబర్ కి అయితే పింక్ కలర్ పేపర్ ని నిర్ధారిస్తారు, పింక్ కలర్ పేపర్ ని పెడతారు. మరి తర్వాత వచ్చేసి గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరంటే సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ పౌరుడు సర్పంచ్. మరి అలాగే ఉప సర్పంచ్ ఎలా ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే బాగా, సర్పంచ్ ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతాడు. మరి వార్డు మెంబర్ కూడా ప్రజల చేతనే డైరెక్ట్ గా ఎన్నుకోబడతాడు. కానీ ఉప సర్పంచ్ మాత్రము ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు. ఉప సర్పంచ్ ఎవరు ఎన్నుకుంటారంటే యాక్చువల్లీ వార్డు మెంబర్స్ ఉంటారు కదా, ఈ వార్డు మెంబర్స్ లోనే ఒక అభ్యర్థిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటారు. అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మరి గ్రామ పంచాయతీ విధులు ఏముంటాయో చూస్తే, మురుగునీటిని, చాలా ఇంపార్టెంట్, మురుగునీటి నిర్వహణ అంటే డ్రైనేజీలు నిర్వహించడము,
మురుగునీటి నిర్వహణ అనేది గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన విధి. మరి అలాగే త్రాగునీటి సౌకర్యం కల్పించడము గ్రామ పంచాయతీ యొక్క విధి. మరి అలాగే వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీ యొక్క విధి. కానీ వీధి దీపాలు లేదంటే కరెంటు బిల్లులు వసూలు చేయడం అనేది గ్రామ పంచాయతీ యొక్క విధి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి అంగన్వాడీలను నిర్వహించడం, అంగన్వాడీ కేంద్రాల యొక్క సమస్య తెలుసుకోవడము, వాటిని పరిష్కరించడము. మరి అలాగే చౌక ధర దుకాణాల నియంత్రించడం అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ విధులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గ్రామ సభ అనేటువంటిది, గ్రామ సభలు ఎవరు ఉంటారు? వయోజన ఓటర్లు అందరూ ఉంటారు కదా. మరి గ్రామ సభ అనేటువంటిది సంవత్సరానికి దాదాపు 4 సార్లు సమావేశం అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి 4 సార్లు సమావేశం అవుతుంది గ్రామ సభ. మరి పంచాయతీ గ్రామ సభలో 10% వచ్చినా గానీ గ్రామ సభకి 10% జనాభా హాజరైనారనుకోండి, అది సక్సెస్ అయినట్లే. 10% వచ్చినా గానీ సక్సెస్ అయినట్లే గ్రామ సభకి. పంచాయతీ నిర్వహించేటువంటి సభకు మాత్రం ఖచ్చితంగా 50% రావాలి. ఖచ్చితంగా 50% సభ్యులు హాజరైతేనే ఆ పంచాయతీ మీటింగ్ కి వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పంచాయతీలో చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? చెక్ మీద సంతకం పెట్టి డబ్బులు డ్రా చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే సర్పంచ్కు, దాంతో పాటు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ప్లస్ పంచాయతీ కార్యదర్శి ఇద్దరికి కూడా చెక్ పవర్ ఉంటుంది. అంటే చెక్ల మీద సంతకం పెట్టేటువంటి అధికారం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, దాదాపు గ్రామ పంచాయతీ నిధులు 1/3 వంతు నిధులు వచ్చేసి పన్నుల ద్వారా వస్తాయి. ఆదాయము పన్నుల ద్వారా వస్తుంది. మరి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి, మండల స్థాయిలో ఒక ఎంపీటీసీ ఉంటాడు, మండల స్థాయిలో ఎంపీటీసీ ఉంటారు. మరి జిల్లా స్థాయిలో జెడ్పీటీసీ ఉంటాడు. మండల స్థాయిలో అయితే ఎంపీటీసీ ఉంటారు. సో మండల ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అంటారు. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అర్థం. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అర్థము. మరి జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని అర్థం. యాక్చువల్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే వాళ్ళని మనం ఏమంటాం అంటే ఎంపీటీసీ సభ్యుడు అనాలి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది యాక్చువల్ గా ప్రదేశాలు అవి, కొన్ని ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీ అనేది చూడండి, మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ఒక ప్లేస్ అది. మరి జెడ్పీటీసీ అనేది కూడా ఒక ప్లేసే, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అని, వాటికి సభ్యుడు ఉంటాడు అనమాట. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ప్రధానంగా 2 గ్రామాల గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి జేగురుపాడు గ్రామం గురించి మాట్లాడడం జరిగింది. మరి జేగురుపాడు గ్రామం అనేది ఎక్కడ ఉంటుందయ్యా అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామము జేగురుపాడు. మరి జేగురుపాడుకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దేవదీవెన కుమారి అనేటువంటి ఆమె. ఈ గ్రామానికి సర్పంచ్ ఎవరంటే దేవదీవెన కుమారి అనే ఆమె సర్పంచ్. సో మరి ఆ దేవదీవెన కుమారి అనేటువంటి ఈవిడ
మంచి పనులు, అభివృద్ధి పనులు బాగా చేయడం వల్ల ఆ గ్రామానికి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రామానికి రాష్ట్ర గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. రాష్ట్ర గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఏ ఏ గ్రామానికి? జేగుర్పాడు గ్రామానికి. మరి అలాగే భారతరత్న రాజీవ్ గాంధీ అవార్డు వచ్చింది. భారతరత్న రాజీవ్ గాంధీ అవార్డు వచ్చింది ఆ గ్రామానికి. మరి అలాగే 2011 గూగుల్ వాళ్ళు కూడా ఉత్తమ గ్రామం అవార్డు ఇచ్చారు. గూగుల్ ఉత్తమ గ్రామం అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. గూగుల్ ఉత్తమ గ్రామం అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ గ్రామానికి 2011లో నిర్మల్ గ్రామ పురస్కారం, 2011లో నిర్మల్ గ్రామ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ గ్రామానికి సర్పంచ్ వచ్చేసి దేవదీవెన కుమారి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకో గ్రామం గురించి పాఠంలో మాట్లాడారు. ఆ పాఠం ఏదంటే పాండురంగాపురం, కర్నూలు జిల్లాలోని పాండురంగాపురం కర్నూలు జిల్లాలో ఉంది ఈ గ్రామము. మరి ఈ గ్రామంలో 18 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకుల సహాయంతో 18 కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ కమిటీలు ఎందుకయ్యాయంటే, ఒకటి విద్యకు సంబంధించిన కమిటీ, పారిశుద్ధ్యానికి సంబంధించిన కమిటీ, ఇలాంటి రకరకాలైనటువంటి పనుల కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ పాండురంగాపురం అనేటువంటి గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. ఆ విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని కూడా చాలా బాగా డెవలప్ కావడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చూస్తే, గ్రామ స్థాయిలో అయితే ఎవరెవరు ఉంటారంటే వార్డు మెంబర్ ఉంటాడు, అలాగే సర్పంచ్ ఉంటారు, మరి అలాగే ఉప సర్పంచ్ ఉంటాడు, మరి అలాగే పంచాయతీ కార్యదర్శి ఉంటారు. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. దాంతోపాటు పంచాయతీ రెవెన్యూ రికార్డులు చూడడానికి ఒక విఆర్ఓ కూడా ఉంటాడు. పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. మరి మండల స్థాయిలో అయితే మండల పరిషత్తు అంటాము. మండల పరిషత్తులో అయితే ఏముంటారయ్యా అధికారులు అంటే, మండల పరిషత్తులో ఎంపీటీసీ ఉంటాడు. సో ఎంపీటీసీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎంపీటీసీని చైర్మన్ గా ఉంటారు. మరి ఎండిఓ ఉంటాడు. మండల పరిషత్ స్థాయిలో ఎంపీటీసీ ఉంటారు. మరి ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జిల్లా పరిషత్ స్థాయిలో ఏమంటారంటే జెడ్పీటీసీ ఉంటారు. మరి అలాగే జెడ్పీటీసీతో పాటు జెడ్పీటీసీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. మరి తర్వాత వచ్చేసి ఒక సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ ఉంటాడు జిల్లా పరిషత్ స్థాయిలో. మరి పురపాలక స్థాయిలో అయితే కౌన్సిలర్ ఉంటాడు. కనిపిస్తుంది ఇక్కడ. సో పురపాలక స్థాయిలో అయితే ఒక కౌన్సిలర్ ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో పురపాలక స్థాయిలో ఒక కౌన్సిలర్ ఉంటాడు. మరి కౌన్సిలర్ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. మరి నగరపాలక సంస్థ నగరపాలక స్థాయిలో అయితే కార్పొరేటర్ ఉంటాడు. మరి అలాగే మేయర్ ఉంటారు.
కార్పొరేటర్ మరియు మేయర్ ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గ్రామ పంచాయతీ పాఠంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఒకసారి చూస్తే గ్రామ పంచాయతీ అనేటువంటిది స్థానిక స్వపరిపాలన సంస్థ. మరి స్థానిక స్వపరిపాలన అనేది మౌర్యుల కాలం నుండి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరంటే లార్డ్ రిప్పన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రామీణ పాలన అనేటువంటిది చోళుల కాలం నుండే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. మరి గ్రామ సభ, గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయిలో రెండు ఉంటాయి ప్రధానంగా. గ్రామ సభలో వయోజన ఓటర్లు అందరూ ఉంటారు. మరి గ్రామ పంచాయతీలో అయితే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ ఉంటారు, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. గ్రామ సభ ఎప్పుడు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. మరి ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సిద్ధం చేస్తారు. దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. మరి గ్రామాన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేసి వాటికి ఒక వార్డు మెంబర్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. గ్రామంలో దాదాపు 5 నుంచి 21 వార్డులుగా డివైడ్ చేస్తారు గ్రామ పంచాయతీని. మరి 21 వార్డుల కంటే ఎక్కువ ఉంటే దాన్ని నగర పంచాయతీ అంటాం. స్థానిక సంస్థలు పోటీ చేయడానికి వయసు 21 సంవత్సరాలు. మరి అలాగే రిజర్వేషన్స్ ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయి స్థానిక సంస్థల్లో. మరి అలాగే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్త్రీలకి 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్నికలు వచ్చేసి 5 years ఒకసారి వస్తాయి. ఆ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో అయితే 2 ఓట్లు ఉంటాయి అందరికి. ఆ 2 ఓట్లలో కూడా ఒకటేమో సర్పంచ్కి వేస్తాము, ఇంకోటేమో వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి. అంటే ఇక్కడ సర్పంచ్ని ఎన్నుకోవడానికి, వార్డు మెంబర్ని ఎన్నుకోవడానికి ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరై అంటే సర్పంచ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వార్డు మెంబరు ఉప సర్పంచ్ ఎలా ఎన్నిక కాబడతాడంటే ఉప సర్పంచ్ ని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోరు. వార్డు మెంబర్స్ ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ వార్డు మెంబర్స్ లో నుంచి ఒక అభ్యర్థిని ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ యొక్క విధులు. ఈ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది అని ఇస్తారు. సో అప్పుడు మురుగునీటి నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం కల్పించడము, వీధి దీపాలు నిర్వహించడము, అంగన్వాడీ కేంద్రాల బాగోగులు చూడడము, చౌకధర దుకాణాలని నిర్వహించడం, చౌకధర దుకాణాల యొక్క పనితీరును అబ్జర్వ్ చేయడం అనేటువంటి అన్ని విధులు కూడా గ్రామ పంచాయతీ విధులే. మరి అలాగే గ్రామ సభ వచ్చేసి, గ్రామ సభలు ఎవరు ఉంటారు? వయోజన ఓటర్లు అందరూ ఉంటారు కదా. మరి గ్రామ సభ 4 సంవత్సరాలు, ప్రతి సంవత్సరము 4 సార్లు, సంవత్సరానికి 4 సార్లు సమావేశం అవుతుంది. మరి 4 సార్లు కూడా 10% జనాభా వచ్చినా గానీ ఆ గ్రామ సభ మీటింగ్ కి వ్యాలిడిటీ ఉంటుంది. మరి అలాగే పంచాయతీ మీటింగ్ అనుకోండి, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల మీటింగ్ కి వార్డు మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా 50% హాజరు కావాలి. 50% హాజరు లేకపోతే ఆ మీటింగ్ ని మినిట్స్ బుక్ లో ఎంటర్ చేయరు. అంటే ఆ మీటింగ్ కి వ్యాలిడిటీ ఉండదని అర్థం. మరి పంచాయతీకి నిధులు ఎలా నుంచి వస్తాయి అంటే 1/3 వంతు నిధులు వచ్చేసి పన్నుల రూపంలో వస్తాయి. మరి అలాగే మండల స్థాయిలో ఉండేటువంటి దాన్ని ఎంపీటీసీ అంటాము, జిల్లా స్థాయిలో ఉండేటువంటి దాన్ని జెడ్పీటీసీ అంటాము. సో ఎంపీటీసీ అనేది ఒక సభ్యుడు యొక్క అధికార హోదా కాదు, కానీ అది ఒక ప్రదేశం. ఎంపీటీసీ అంటే పూర్తి పేరు ఏంటంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే ఎంపీటీసీ ఒక ప్రదేశం. అది దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఒక అధికారి ఉంటాడు అనమాట. మరి జిల్లా స్థాయిలో అయితే జెడ్పీటీసీ అని అంటాము. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. మరి ఈ పాఠంలో ప్రధానంగా మాట్లాడింది 2 గ్రామాల గురించి మాట్లాడాడు. జేగురుపాడు గ్రామం గురించి, మరి అలాగే పాండురంగాపురం గురించి మాట్లాడాడు. జేగురుపాడు గ్రామం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. మరి జేగురుపాడు గ్రామం యొక్క సర్పంచ్ ఎవరంటే దేవదీవెన కుమారి అనే ఆవిడ సర్పంచ్. మరి ఆవిడ చాలా అభివృద్ధి పనులు చేయడం కారణంగా ఆ పంచాయతీకి చాలా సార్లు చాలా అవార్డు రావడం జరిగింది. మరి ఈ జేగురుపాడు గ్రామానికి రాష్ట్ర గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది, భారతరత్న రాజీవ్ గాంధీ అవార్డు వచ్చింది. మరి అలాగే గూగుల్ వాళ్ళు ఉత్తమ గ్రామంగా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అలాగే 2011లో నిర్మల్ గ్రామ పురస్కారం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ క్రింది వాటిలో నిర్మల్ గ్రామ పురస్కారము పొందినటువంటి గ్రామము అని చెప్పి ఇస్తారు. అప్పుడు మీరు ఖచ్చితంగా జేగురుపాడు గ్రామం అని చెప్పి రాయాలి. మరి అలాగే పాండురంగాపురం కర్నూలు జిల్లాలో ఉంది.
మరి ఆ గ్రామంలో 18 కమిటీలు ఏర్పడినాయి. యువకులందరూ ఆ గ్రామంలో ఉండే యూత్ అంతా కలిసి 18 కమిటీలుగా ఏర్పడి, ఆ కమిటీలు దేనికి సంబంధించి అంటే ఒకటి పారిశుద్ధ్యానికి సంబంధించింది, ఒకటి ఎడ్యుకేషన్ కి సంబంధించింది, ఇంకొకటి సేవా కార్యక్రమాలకు ఇట్లా ఒకటి వైద్యానికి సంబంధించిన కమిటీ, పారిశుద్ధ్యం సంబంధించిన కమిటీ, ఇలాగ పాండురంగాపురం గ్రామంలో 18 కమిటీలు ఏర్పడి ఆ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గ్రామ స్థాయిలో ఎవరెవరు ఉంటారు అధికారులు అంటే, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ ఉంటారు, మరి అలాగే ఉప సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. మరి మండల స్థాయిలో ఎవరు ఉంటారు అంటే ఎంపీటీసీ ఉంటారు, మరి అలాగే ఎండిఓ కూడా ఉంటారు మండల స్థాయిలో, మండల పరిషత్ స్థాయిలో ఎంపీటీసీ, ఎండిఓ అంటే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. మరి జిల్లా పరిషత్ స్థాయిలో జిల్లా పరిషత్తులు ఎవరెవరు ఉంటారంటే జెడ్పీటీసీ ఉంటారు, ఒక సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, ఒక జెడ్పీటీసీ కూడా ఉంటారు. మరి ఇక్కడ చూస్తే పురపాలక స్థాయిలో ఉండే వాళ్ళని మనం కౌన్సిలర్ అంటాం. తర్వాత మున్సిపల్ కమిషనరు కూడా పురపాలక స్థాయిలో ఉంటారు. మరి నగరపాలక స్థాయిలో కార్పొరేటర్ అంటాము, కార్పొరేటర్ తో పాటు మేయర్ కూడా ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పురపాలక స్థాయిలో మున్సిపల్ కమిషనర్ మెయిన్ అథారిటీ, అదే నగరపాలక సంస్థలు అయితే మేయర్ వచ్చేసి ఒక హైయర్ అథారిటీగా ఉంటారు. మరి అలాగే ఇక్కడ గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్, మరి మండల పరిషత్ స్థాయిలో అయితే ఎండిఓ ఉంటారు, జిల్లా పరిషత్ స్థాయిలో అయితే జెడ్పీటీసీ మరియు సిఇఓ ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మరియు గ్రామ పంచాయతీ 12-13 చాప్టర్స్.